దసరా సెలవును ప్రకటించిన మాకు దసరా సెలవు లేననే విధంగా మేము అధికార పార్టీలో ఉన్నామన్నటువంటి చందంగా దహంతో ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు దఫాలుగా వారికి స్కాలర్షిప్ పేరిట ఈరోజు ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. నిన్ననే పీడిఎస్ విద్యాసంఘం మేము ఇదే స్కూల్కి వచ్చి అసలు టీచర్లు కాదు కదా, ఎవరికి మీరు అలౌ చేయొద్దు, మీరు దసరా సెలవులు పాటించాలని చెప్పేసి పీడిఎస్ విద్యాసంఘంగా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, ప్రిన్సిపాళ్ళు వీరితో ఏమవుతుంది అనేటువంటి అహంకారంతో టీచర్లను మళ్ళీ పిలిపించి టీచర్లతో ఈడ పని చేయించుకోవడం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకించడం జరిగింది. అదే సందర్భంలోనే మా పీడిఎస్ విద్యాసంఘం పైన ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు విద్యాసంఘం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా ఉన్నారు. అయ్యా చైర్మన్ గారు, మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినా కేసులు పెట్టినా భయపడలేదు, ఎందుకంటే తప్పుని మీరు చేస్తూ ఉన్నారు, మేము తప్పు చేయట్లేదు, ఉన్నటువంటి విషయాన్ని అడిగితే కేసులు పెడతారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. తక్షణమే మీరు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి అహంతోని ఎవరు వచ్చినా ఏం చేసినా మేము నడిపిస్తామనేటువంటి అహంకారం మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు, విద్యాశాఖ అధికారి, మేము వారికి 20వ తేదీ నాడే ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ బంద్ కావాలి, దసరా సెలవులు పాటించాలని చెప్పేసి చెప్తే తను ఏమాత్రం స్పందించకుండా తనకు సోయి లేకుండా ఈరోజు మీరు వెళ్ళండి, మీరు బంద్ చేయండి అనేటువంటి విషయాన్ని ఈరోజు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ ఉన్న అధికారికి ఒకటి అడుగుతున్నాము, మీరు ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ పాఠశాలలో ఎగ్జామ్ పెడతా ఉన్నారు, మరి మీకు సమాచారం ఇస్తే అయ్యో అట్లనా అని చెప్పేసి దాన్ని పక్క పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్తో మాట్లాడి మీరు పిల్లల్ని పంపించేసండి, వాళ్ళతో ఏం కాదనేటువంటి విషయంలో మీరు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీకేమాత్రమైన సోయి ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు విద్యార్థులను తీసుకొచ్చి క్లాసులు జరుపుతూ ఉంటే మీరు చూసి చూడగా ఉన్నటువంటి అంశం ఏంది, దీని వెనకాల మర్మం ఏంది, మీరు ఎంత ఏమైనా తీసుకున్నారా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మాకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ సంస్థని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారి పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ జరిగినా కూడా తన యొక్క పట్టింపు లేనటువంటి విషయంగా ఈరోజు తూతు మంత్రంగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, పరోక్షంగా వారికి సపోర్ట్ ఇచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఎంఈఓని ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ ఆల్ ఫోర్స్ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. లేని పక్షంలో ఏ స్కూల్ చాలు చేసినా కూడా ఎంఈఓ గారు తనిఖీ చేయాలి. అసలు ఎంఈఓ గారు తనిఖీ చేయకుండా, అసలు ఎంఈఓ గారు సందర్శించకుండా, అసలు ఎంఈఓ గారికి ఏమాత్రం సబ్జెక్ట్ లేకుండా ఎట్లా మాట్లాడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రతి స్కూల్ని సందర్శించాలి, ప్రతి స్కూల్ని దసరా సెలవులు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.